రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా విదేశీ పర్యటనలో ఉన్న విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సింగపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రాభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను అభినందించిన ప్రవాస భారతీయులు ముఖ్యంగా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీని రాష్ట్రానికి తీసుకురావడంపై లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. సింగపూర్ పర్యటనలో భాగంగా విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్కు అక్కడ ప్రవాసాంధ్రులు ఆత్మీయ స్వాగతం పలికారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారు అభినందించారు. ముఖ్యంగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడంపై లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రపంచంలోని వివిధ దేశాల్లో పనిచేస్తున్న తెలుగువారంతా రాష్ట్ర పురోగతికి భాగస్వాములు కావాలన్నారు. వీరు పనిచేస్తున్న కంపెనీలు, సంస్థల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి, ప్రభుత్వం కల్పిస్తున్న పారిశ్రామిక అనుకూల వాతావరణం, వస్తున్న పెట్టుబడుల అవకాశాల గురించి తెలియచేయాలని సూచించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో ప్రవాసాంధ్రులు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఐటీ, విద్యా రంగాల్లో మరిన్ని సంస్కరణలు తీసుకువస్తామని లోకేష్ తెలిపారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. 10వ తరగతి ఫలితాల్లో ఘనత సాధించిన విద్యార్థులు అదే స్ఫూర్తితో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. మంత్రి నారా లోకేష్ సారథ్యంలో విద్యాశాఖ తీసుకుంటున్న చర్యల వల్ల 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 580కి పైగా మార్కులు సాధించిన 40 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు, వారు విద్య అభ్యసించిన స్కూల్ ప్రధానోపాధ్యాయులను తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పడమట ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఆటోనగర్, ఆర్లగడ్డ ఫంక్షన్ హాల్ వరకు థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, తమ నియోజకవర్గంలో స్కూల్స్లో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని తెలిపారు. వారిలో 580కి పైగా మార్కులు సాధించిన 40 మంది విద్యార్థులను ఎంపిక చేసి సత్కరించామని తెలిపారు. అదే స్ఫూర్తితో భవిష్యత్తులో వీరంతా ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఎమ్మెల్యే రామ్మోహన్ ఆకాంక్షించారు. భవిష్యత్తుకు ప్రేరణగా నిలిచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. చిత్తశుద్ధితో ఒక పని చేయాలని సంకల్పించి, ఆ సంకల్పం తర్వాత పొందే ఫలితాలు ఉదాహరణ ఏదైనా తీసుకోవాలంటే, ఇవాళ 10వ తరగతి పిల్లల ఫలితాల్లో ప్రభుత్వ స్కూల్స్లో ఏ విధంగా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులయ్యారో అది ఒక ఉదాహరణని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ చిత్తశుద్ధి, సంకల్పం నారా లోకేష్ బాబు గారి ద్వారా ఒక మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఏది ఏమైనా ప్రభుత్వ స్కూల్స్లో నో వేకెన్సీ అన్న తర్వాతే ప్రైవేట్ స్కూల్లో చేరే ఆలోచన పిల్లలకు రావాలని చెప్పి ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఎంతో శ్రమించి ప్రత్యేకంగా 100 రోజుల ప్రోగ్రాం పెట్టి పిల్లల్ని తర్ఫీదిచ్చి ఇవాళ ఉన్నత మార్కులు తెచ్చుకొని పేపర్లో పెద్ద పెద్ద ఎడిటింగులతో ప్రభుత్వ స్కూల్స్లో టాప్ మెరిట్ అని చెప్పి వచ్చిందంటే అది కూటమి ప్రభుత్వం యొక్క సంకల్పం, చిత్తశుద్ధి. దానిలో మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు దానికి క్రియ ద్వారా ఆయన సాధించిన ఘనత. ఇవాళ నారా లోకేష్ బాబు గారు తనకున్న ఎడ్యుకేషన్ అనుభవాన్నంతా దృష్టిలో పెట్టుకుని పిల్లల్ని ప్రైవేట్ స్కూల్తో కూడా సంప్రదించి, ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళు ఫాలో అవుతున్న విషయాలను కూడా తెలుసుకొని అన్నీ కూడా చూసుకొని ఒక మంచి వాతావరణం ప్రైవేట్ స్కూల్లో కల్పించి
ఆ వాతావరణం ద్వారా పిల్లల్లో చదువుకోవాలని ఆసక్తి పెంచి ఆ పెంచిన ద్వారా అత్యధిక మార్కులు సాధించాలి, ప్రైవేట్ స్కూల్స్ కంటే మిన్నగా మార్కులు తెచ్చుకోవాలని చెప్పి ఆ పిల్లల్లో ఒక బలమైన సంకల్పం కలిగించిన లోకేష్ బాబుకి థ్యాంక్ యూ సార్ అని చెప్పి వాళ్ళందరూ కూడా బోర్డులు పెట్టి ముందుకు వెళ్తా ఉన్నారంటే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఉత్తీర్ణతా శాతాన్ని సాధించిన విద్యార్థులందరినీ కూడా ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ గారు వారందరినీ కూడా సన్మానించుకోవటాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇవాళ. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు విద్య యొక్క ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిగా మరి ఆ రోజున డిఎస్సి ఫస్ట్ సంతకం ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి దాని మీద సంతకం పెట్టడం 16,000 మందికి ఉపాధ్యాయులకి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. మరి నారా లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రిగా చేయటం, మరి ఆయన ఎన్నో విద్యలో సంస్కరణలు తీసుకురావటమే కాకుండా ఈ రోజున 10th క్లాస్ విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికను ఏర్పాటు చేయటం ద్వారా నాణ్యమైన అదేవిధంగా మరి ఈ రోజున ప్లానింగ్ చక్కటి ప్రణాళికని ఏర్పాటు చేయటం ద్వారా ఇంత చక్కటి ఉత్తీర్ణతా శాతాన్ని సాధించటం, మరి 10th క్లాస్ ఉత్తీర్ణత అంటే రిజల్ట్స్ వచ్చిన మర్నాడు మరి పేపర్లన్నింటిలో కూడా సగర్వంగా నిలబడి అని మరి అంతకుముందు గత సంవత్సరాల్లో చూస్తే ప్రైవేట్ స్కూల్స్లో 1-1-1 అనే ఒక చోట మరి ఈ సంవత్సరం మాత్రం సగర్వంగా నిలబడి మన ప్రభుత్వ పాఠశాలల్లో బిడ్డలంతా కూడా ఇవాళ వాళ్ళ ఫోటోలు చూస్తూ ఉంటే రాష్ట్రంలోని ప్రజలందరి మనసు ఉప్పొంగింది. ప్రభుత్వ పాఠశాలలు పేదవారికే కాదు ప్రగతి పదాలకి అడుగులేస్తున్నాయని చెప్పి మనందరం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు పేదవారందరికీ కూడా మన ఈ జాతీయ స్థాయిలో వచ్చిన రాష్ట్ర జాతీయ స్థాయిలో వచ్చిన రికార్డులు చూసి ప్రజలందరికీ కూడా స్ఫూర్తి కలగాలని ఇవాళ తూర్పు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేయటం అయినది. ఎలాగంటే ఈరోజు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వారందరికీ కూడా మన తూర్పు నియోజకవర్గం నుండి దాదాపుగా 2 లక్షల రూపాయలు బహుమానంగా ఇవ్వటం అయింది. నిజంగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలో ఆ 100 డేస్ ప్రణాళికలు అనేవి వేసుకుని నిజంగా మన ప్రైవేట్ పాఠశాలకి కాంపిటీషన్గా ముందుకెళ్ళటం అనేది మన రాష్ట్రానికే గర్వకారణం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రణాళిక ఇక్కడ. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ కండ్రికలో డివిజన్ అధ్యక్షుడు కాకొల్లు రవికుమార్ ఆధ్వర్యంలో టీడీపీ యువనేత బోండా రవితేజ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోండా రవితేజ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పుట్టినరోజు అంటే ఆడంబరాలకు పోకుండా సేవా కార్యక్రమాలు చేయడం ఆనవాయితీ అని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ కండ్రికలో డివిజన్ అధ్యక్షుడు కాకొల్లు రవికుమార్ ఆధ్వర్యంలో టీడీపీ యువనేత బోండా రవితేజ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోండా రవితేజ పార్టీ శ్రేణులు అభిమానులతో కేక్ కట్ చేశారు. అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. కూలర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా రవితేజ మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అనేక డివిజన్లలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. అందులో భాగంగా అనేక చోట్ల అన్నదానాలు, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు, వృద్ధులు, వికలాంగులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 పథకం కింద 15 మందికి టిఫిన్ బండ్లు, తోపుడు బండ్లు ఇచ్చానని తెలిపారు. పుట్టినరోజు అంటే ఆడంబరాలకు వెళ్లకుండా 10 మందికి ఉపయోగపడే విధంగా పనులను చేయడం అనేది ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నేర్పించారన్నారు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు వెళుతున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రజలకు మరింత సేవ చేస్తామన్నారు. డివిజన్ అధ్యక్షులు కాకొల్లు రవికుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు బోండా రవితేజకు 64వ డివిజన్ తరపున పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అన్ని డివిజన్లో అనేక సేవా కార్యక్రమాలను టీడీపీ నాయకులు చేస్తున్నారని అన్నారు. 64వ డివిజన్లో మజ్జిగ పంపిణీని ప్రారంభించామని, నేటి నుంచి 45 రోజుల వరకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకొని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అనేక డివిజన్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా అనేక చోట్ల
అన్నదాన కార్యక్రమాలు అయితే కానివ్వండి, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు, వృద్ధులకి వికలాంగులకి దుప్పట్లు పళ్ళు పంపిణీ కార్యక్రమాలు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన P4 పథకం కింద ఈ నియోజకవర్గంలోని 5 డివిజన్ బాధ్యతలను నేను స్వీకరించడం, అందులో భాగంగానే ఈరోజు 15 మందికి టిఫిన్ బళ్ళు, తోపుడు బళ్ళు, అదేవిధంగా వికలాంగులకి ట్రైసైకిల్స్ కూడా పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. చాలా సంతోషమైన పరిణామం. మరి మా నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు గారి జన్మదినమైనా మా జన్మదినమైనా సరే పుట్టినరోజు అంటే ఆడంబరాలకు వెళ్లకుండా 10 మందికి ఉపయోగపడే విధంగా పనుల్ని చేయటం అనేది ఆయన మాకు నేర్పించిన ఒక మంచి మార్గం. మరి ఆ మార్గంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు కూడా అందరూ ముందుకెళ్తాం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు 64వ డివిజన్లో రవికుమార్ గారి ఆధ్వర్యంలో, కే బాబు కానీ, అదే రాజేష్, వాళ్ళందరూ మిత్రబృందం ఆధ్వర్యంలో చక్కగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి రానున్న రోజుల్లో తప్పకుండా ఏదైతే నమ్మకంతో మమ్మల్ని 2024లో ప్రజలు అత్యధిక మెజారిటీతో అసెంబ్లీకి గెలిపించి పంపించారో ఆ నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎప్పుడు కూడా నిరంతరం మా కుటుంబం ఈ సెంటర్ నియోజక ప్రజల సేవలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. రవితేజ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు 64వ డివిజన్ తరపు నుంచి. అలాగే ఈరోజు అన్ని డివిజన్లో అనేకమైన కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే, పేదలకి, వృద్ధులకి, వికలాంగులకి ఉపయోగపడే అనేకమైనటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం ఏదైతే అన్ని డివిజన్లో ఈ కార్యక్రమాలను చేపట్టడం చాలా సంతోషకరం. అలాగే ఈ మా డివిజన్లో 64వ డివిజన్లో కూడా ఈరోజు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి బర్త్డే పురస్కరించుకుని మేము ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ రోజు నుంచి 45 రోజుల పాటు ఈ కార్యక్రమం నిరంతరం ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. వన్స్ అగైన్ మళ్ళీ ఇంకొకసారి రవితేజ గారికి 64వ డివిజన్ ప్రజల తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మోగల్రాజ్పురం కొండ ప్రాంత వాసుల నివాస స్థలాలను పక్కా రిజిస్ట్రేషన్ చేయాలని సిపిఐ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్ డిమాండ్ చేశారు. స్థలాల క్రమబద్ధీకరణతో సరిపెట్టకుండా వారికి పూర్తి హక్కులు కల్పించాలని కోరారు. ఇందుకు అవసరమైన రిజిస్ట్రేషన్ రుసుములను నివాసితులే భరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సిపిఐ దగ్గర సమితి ఆధ్వర్యంలో మొగల్రాజుపురం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 1/1A ఉన్న అన్ని నివాస స్థలాలను పక్కా రిజిస్ట్రేషన్ చేయాలని, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆంక్షలు తొలగించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో మొగల్రాజుపురం బందీల దొడ్డి సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ సాగింది. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు జెల్లి విల్సన్, జి కోటేశ్వరరావు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ల పేరిట స్థలాలను క్రమబద్ధీకరణ చేస్తే ఏమాత్రం చాలదని అన్నారు. దీనివల్ల లబ్ధిదారులకు ఎలాంటి హక్కులు సంక్రమించకపోవడంతో వారు ఇబ్బందులకు గురవుతారని తెలిపారు. బీ ఫారం స్థలాలకు పూర్తి హక్కులు కల్పించే విధంగా పక్కా రిజిస్ట్రేషన్ చేయాలని, అవసరమైతే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించుకునేందుకు నివాసితులంతా సిద్ధంగా ఉన్నారని వివరించారు. కొండ ప్రాంతాల్లో ఆర్కియాలజీ గృహాలు ఉన్నాయనే సాకుతో జీవో నెంబర్ 30 పేరిట స్థలాల రిజిస్ట్రేషన్ సాధ్యపడదని ప్రభుత్వం పేర్కొనడాన్ని వారు తప్పుపట్టారు. దశాబ్దాల నుంచి ఇక్కడ నివసిస్తున్న వారి పూర్తి హక్కులు సంక్రమించేలా పక్కా రిజిస్ట్రేషన్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు ర్యాలీగా తరలి వెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నక్క వీరభద్రరావు, అపరబోతు రాము, పలువురు స్థానిక పార్టీ నాయకులు, కొండ ప్రాంత వాసులు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో 16 డివిజన్స్ కొండ ప్రాంతాల్లో, దిగువ ప్రాంతాల్లో రెవెన్యూకి సంబంధించినటువంటి భూమి ఉన్నది. ఈ భూములు అనేక సంవత్సరాలుగా ఇళ్ళు నివాసాలు ఏర్పాటు చేసుకుని ప్రజలు నివసిస్తున్నటువంటి తరుణంలో ఆయా ప్రభుత్వాలు వారు పట్టాలు ఇవ్వటం, మంజూరు చేయటం అనేటటువంటి జరిగింది. కానీ అనాదిగా ప్రజలందరూ కూడా కోరేది ఇచ్చినటువంటి పట్టాలు నిరుపయోగంగా బ్యాంకులు లోన్లు కలిగి లేకపోతే ఇతర అవసరాలు, కుటుంబ అవసరాలకు ఉపయోగపడినటువంటి పరిస్థితిలో వాటిని రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి అనేక దఫాలుగా ఉద్యమించడం జరిగింది. ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు కూడా అదే సందర్భంలో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది, మీరు నామమాత్రపు ధరకి రిజిస్ట్రేషన్ చేయాలి కొండ ప్రాంతాల్లో ఇళ్ళని అనేటటువంటిది కోరడం
కోరుతా ఉన్నాం. క్రమబద్ధీకరణ కాదు, రిజిస్ట్రేషన్ చేయాలి. క్రమబద్ధీకరణకి రిజిస్ట్రేషన్కి వ్యత్యాసం ఉన్నది కాబట్టి రిజిస్ట్రేషన్ అనేటటువంటిది సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే గత సంవత్సరం 29/1/2025 రాష్ట్ర ప్రభుత్వం జీవో 30 విడుదల చేసింది. ఆ విడుదల చేసినటువంటి జీవోల్లో అనేక క్లాజెస్ పెట్టింది. ఎక్కడైతే అభ్యంతరకరంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఉంటాయో ఆ భూముల్లో నివసించేటటువంటి వారి ఇళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేయము, రెగ్యులరైజ్ చేయమని చెప్పి ఆ జీవో ప్రకారం ఆలోచిస్తే ఈ కొండ ప్రాంతం 6వ డివిజన్ 7వ డివిజన్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో సర్వే నంబర్ 1/1A నివాసం ఉంటున్నటువంటి వారందరికీ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం వారు అభ్యంతరం పెట్టారు కాబట్టి వారికి రిజిస్ట్రేషన్ జరిగేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దీని మీద స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాలా. జీవో 30లో ఉన్నటువంటి క్లాజ్ ప్రకారం అయితే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా విజయవాడ నగరంలో 6వ డివిజన్ 7వ డివిజన్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొగల్రాజపురం అలాగే బ్రహ్మానందరెడ్డి నగర్ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకమైనటువంటి చర్య చేపట్టాలి. ఆర్కియాలజీ వారు ఇచ్చినటువంటి ఏదైతే ఉపసంహరించుకోవడం ద్వారానే ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ చేసేటటువంటి దానికోసం రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ వైపుగా చర్యలు చేపట్టాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రానికి అందించడానికి సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున వెళ్ళటం అనేటటువంటి జరుగుతూ ఉన్నది. మొగల్రాజపురం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 1/1Aలో గతంలో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పట్టాలు కానీ కాగితాలు కానీ ఏమాత్రం కూడా ఉపయోగపడనటువంటి పరిస్థితి అనేది ఉంది. ఆ కుటుంబాలను ఏ ఆపద వచ్చినా ఏ అవసరాలు వచ్చినా కూడా అవి ఉపయోగపడనటువంటి పరిస్థితి అనేది ఉంది. చివరికి ఆ పట్టా కాగితాలు 4 గీసుకోవడానికి మాత్రమే పనికొచ్చే పరిస్థితి అనేది ఉంది. ఇవాళ మేం చెప్పేది ఇటువంటి పట్టాలు మీరు ఇచ్చినప్పుడు పూర్తి హక్కులతోటి వాటికి రిజిస్టర్ చేసి ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నామమాత్ర ఫీజుతో రిజిస్టర్ చేయండి, ప్రభుత్వానికి రాబడి వస్తుంది కాబట్టి ఆ పని చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాదు సర్వే నెంబర్ 1/1లో ఉన్నటువంటి నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి చెందినట్టు సర్వే ఆఫ్ ఇండియా వారు ఇవాళ జియోలాజికల్ ఆర్కియాలజీ సంబంధించినటువంటి వారు ఇవాళ ఆంక్షలు పెడతా ఉన్నారు. మీకు రిజిస్టర్లు చేయొద్దు, మీకు పట్టాలు ఇవ్వద్దు అని చెప్పేసి అంటా ఉన్నారు. అది సరైనటువంటి ఆలోచన కాదు. ఇప్పటికైనా వారి ఆంక్షల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం. అలానే ఇవాళ ఉన్నటువంటి గ్రామకంఠం పేరుతో ఉన్నటువంటి స్థలాలకి 100 సంవత్సరాల నాడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి ఇవాళ విడగొట్టి ఇవాళ రిజిస్టర్ పత్రాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంతేకాదు బీఫారంలో పట్టాలకు కూడా అన్ని హక్కులతోటి రిజిస్టర్ చేయాలి. మొత్తంగా మేము మొగల్రాజపురం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి భూములన్నిటికీ, నివాస భూములన్నిటికీ సర్వే చేయండి, మీరు అనుకున్న పద్ధతిలో రెగ్యులరైజ్ చేయండి. ఇవాళ మీరు ఇచ్చేటువంటి కాగితాల్లో ఇవాళ పక్కా రిజిస్ట్రేషన్ చేసి వారికి ఉపయోగపడే పద్ధతుల్లో చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని 2 సెంట్ల ఇళ్ల స్థలాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి 2 ఏళ్ళు అయింది. కాలం వెళ్ళబుచ్చుతా ఉన్నారు. ఇవాళ మేం కదిలిన తర్వాత గత నెల 21వ తారీఖు నాడు సిపిఐ నగర సమితి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజా సదస్సు నిర్వహించింది. ఆ ప్రజా సదస్సు తర్వాత మన స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ కదిలారు. సంతోషం. కానీ కదిలినప్పుడు పూర్తి న్యాయం చేయాలి కదా. పూర్తి న్యాయం చేయకుండా మేము ఏదో రెగ్యులరైజ్ చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తామంటే కదా. రెగ్యులరైజ్ చేయాలి, పక్కా రిజిస్ట్రేషన్లు చేయాలి. పక్కా రిజిస్ట్రేషన్లు చేస్తే ఆ ఖర్చు ఏదో లబ్ధిదారులే భరిస్తారని చెప్పేసి కూడా నామమాత్రపు ఫీజు వసూలు చేయండి అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. మాతృమూర్తి ప్రేమకు, త్యాగానికి ప్రతీకగా నిలిచే మదర్స్ డే వేడుకలను ఎస్ఎన్జీ ఫౌండేషన్ ఘనంగా నిర్వహించింది. సమాజంలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనపరిచిన తల్లులను గుర్తించి వారికి ప్రత్యేక సత్కార కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు పూల మొక్కలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. తల్లి చేసే సేవలకు ఎలాంటి ప్రతిఫలం ఉండదని, అమ్మ స్థానం ఎప్పటికీ అత్యున్నతమని నిర్వాహకులు పేర్కొన్నారు. మదర్స్ డే సందర్భంగా ఎస్ఎన్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమం ఆప్యాయత భరిత వాతావరణంలో సాగింది.
విద్య, వైద్యం, సామాజిక సేవ, వ్యాపారం తదితర రంగాల్లో విశేషంగా రాణిస్తూ కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న మహిళలను ఈ సందర్భంగా గుర్తించి సత్కరించారు. ఫౌండేషన్ ఫౌండర్ శారదామణి చేతుల మీదుగా వారికి పూల మొక్కలు అందజేసి శాలువాను కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లి ప్రేమకు ప్రపంచంలో ఎలాంటి కొలమానం ఉండదని శారదామణి తెలిపారు. కుటుంబాన్ని కాపాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం జీవితాన్ని అంకితం చేసే ప్రతి తల్లి సమాజానికి ఆదర్శమని కొనియాడారు. మాతృమూర్తుల సేవలను గుర్తించి వారికి గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ఎస్ఎన్జి ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ తల్లుల సేవలను గుర్తించి సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. మా వారు ఇప్పుడు సిద్ధార్థ అకాడమీకి వైస్ ప్రెసిడెంట్. నాన్నగారిది ఐడియా అనమాట, అదంతా ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలని. మదర్గా అంటే మాకు ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అమెరికా, ఒకళ్ళు సింగపూర్. ఇక పిల్లలదే లోకం అన్నట్టు నేను చేసేదాన్ని, ఇటు ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. పిల్లలు పెద్ద పాప డాక్టరు, రెండో అమ్మాయి మూడో అమ్మాయి వెల్లంకి సిస్టర్స్ అని డాన్స్ అయి నేర్పించాను. వీణ క్లాస్లో ఫస్ట్ ఉండేవారు, టెన్నిస్ ఆడేవారు. ఇక అన్ని హాలిడేస్ వచ్చినాయి అంటే ఈయన ఎక్కడికి తీసుకెళ్ళేవారు కాదు, శ్రామిక విద్యాపీఠకి పంపించి ఏ ఒకటి డ్రాయింగ్ అని పెయింటింగ్ అని హాలిడేస్లో నేర్పిస్తూ ఉండేవారు. అట్లా ఇక పెళ్ళయ్యే వరకు డిగ్రీ ఫైనల్ ఇయర్లో కూడా రెండో అమ్మాయికి డాన్స్ అంటే ఇష్టం. డిగ్రీ ఫైనల్ ఇయర్లో కూడా డాన్స్ డ్రామా చేశారు. టెన్నిస్ ఏమో నేషనల్స్ ఆడింది చిన్న పాపం. ఇంక అట్లా పిల్లలకి అమ్మలాగా అన్నీ బాగానే చేశాను అనుకుంటున్నాను. ఇప్పటికీ వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినా చూస్తూ ఉంటాను. మనవాళ్ళకి కూడా ఇది నేర్పిస్తుంది అది నేర్పిస్తుంది అని చెప్తానే ఉంటాను. అడిగితే చెప్పింది అమ్మ త్యాగం తనకంటే కోటి రెట్లు ఎక్కువని. నేల తల్లిని అడిగితే చెప్పింది అమ్మ అంటేనే ఓర్పని, ఓర్పంటేనే అమ్మని. కాబట్టి ఇది మంచి అవకాశం. కలిసి చాలా విషయాలు తెలియని అవి 10 గంటల నుంచి 12 వరకు రోజుకు అధ్యాయం చేయించేదాన్ని. 40 సంవత్సరాలు అలసిపోయి నిద్ర లేక మళ్ళీ 5ంటికి లేపేదాన్ని. దాన్ని లెక్క పెట్టేదారు పాపం పిచ్చోళ్ళు లేచేవారు. అట్లా ఈ అలసట్ పోయింది. తర్వాత 7th వరకు ఉంచుకున్నాను. 40 బ్యాచెస్ తర్వాత ఇప్పటికి కూడా స్కూల్ రన్ అవుతుంది 100తో 7th క్లాస్ వరకు. మరి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సీనియర్ సిటిజన్ రిజిస్టర్డ్ బాడీలో జాయింట్ సెక్రటరీ నేను ఇప్పుడు. అలానే మన గ్రీవెన్స్ అని ఉంటుంది, ట్రిబ్యునల్ అని ఉంటుంది. 60+ వాళ్ళని ఆస్తులు రాయించుకుని ఇబ్బంది పెట్టే కేసులకి కలెక్టరేట్లో సబ్ కలెక్టర్ ఆఫీస్లో మాకు కేసెస్ వస్తే దాన్ని కౌన్సిలింగ్ ఇచ్చే దానిలో నేను ట్రిబ్యునల్ మెంబర్ని. ఇప్పుడు చిన్నగా స్కూల్ జరుగుతుంది. 74 కంప్లీట్ అవుతుంది జూన్ 1st. చిన్న కవిత రాశాను అమ్మ మీద. ఘనమైనటువంటి ఈ సభకు శతసహస్ర ప్రణామాలు. పెద్దలు ఉన్నారు, అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నాకంటే పెద్దవాళ్ళకి నమస్కారాలు, చిన్నవాళ్ళకి ఆశీస్సులు. నమస్తే అండి, నా పేరు శారదామణి. మాది ఎస్ఎన్జి ఫౌండేషన్. ఎస్ఎన్జి అంటే సేవ్ ద నేచర్ బై గ్రోయింగ్ ట్రీస్. మరి మేము కొన్ని వేల మొక్కలు నాటటం, దాన్ని బతికించటం, దత్తత చేసేయటం. ఒకప్పుడు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు దత్తత చేశామని చెప్పేవాళ్ళు కదండి. అట్లాగే ఇప్పుడు ఏ ఏరియాలో మొక్కలు ఉండవో ఆ ఏరియాకి వెళ్ళి మేము మొక్కలు నాటి అలా ఏరియా వాళ్ళకి దత్తత చేయటం, అవి బతికినయా లేవని చూడటం. మేము నాటేసి వదిలేయటం కాదండి, అట్లా బతికినయా లేవా చూడటం. ఎందుకంటే మేము ఇలా చేస్తున్నాము, పొల్యూషన్ ఎక్కువైపోయింది, వెహికల్స్ ఎక్కువైపోయినాయి, బిల్డింగ్లు ఎక్కువైపోయినాయి, పాడి పంటలు తక్కువైపోయినాయి. అందుకనే మొక్కలు నాటాలి, భూతల్లిని కాపాడాలని చెప్పేసి ఆ మొక్కల వల్ల ఒక మొక్క వల్ల 3కి ప్రాణవాయువుని ఇస్తుంది. మొక్కలు లేనిదే అక్కడ పొల్యూషన్ ఎక్కువైపోతుంది, అనారోగ్యాలు ఎక్కువైపోతాయి, ఎన్ని రకాల వ్యాధులు వస్తాయి. మరి అవన్నీ పోగొట్టాలంటే మనలో ఎవరో ఒకళ్ళు ఈ పని చేయాలి. అది నేనే ఎందుకు చేయకూడదని చెప్పి మేము ఒక 8 ఏళ్ల క్రితం ఎస్ఎన్జి ఫౌండేషన్ స్టార్ట్ చేసి మరి ఈ ప్రోగ్రామ్ని ఇట్లా అంటే మొక్కల టైంలో మొక్కలను నాటుతాము,
మధ్య టైంలో ఇలా మదర్స్ డే అని, ఉమెన్స్ డే అని, ఏది ఉంటే అది, ఎన్విరాన్మెంట్ డే అని, అట్లా ప్రతి ఒక్క ప్రోగ్రాము వదిలిపెట్టకుండా క్యాలెండర్ ఈవెంట్స్ అన్ని కూడా మేము ఇలా ప్రోగ్రాంలన్నీ చేస్తున్నామండి. మరి ఇంత మంచి తల్లులు అందరూ కూడా వచ్చి మాకు ఈ విషయాలు, మా తల్లుల గురించి ఈరోజు ఎంత చక్కగానో కవితలు రాసుకొచ్చి మరి ఈ ప్రోగ్రాంలో చెప్పి మరి ఎంత మంచి మనుషులు మా మధ్యకు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. మరి ఇలాంటి ప్రోగ్రాంలు మరి ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాము. అనుకోకుండా ఈ ప్రోగ్రాం 2 డేస్లో ప్లాన్ చేసి మేము ఎంత సక్సెస్ఫుల్గా చేయటం జరిగిందండి. మరి మీరందరికీ చెప్పేది నేను ఒక్కటే, మొక్కలు నాటండి, మొక్కల్ని పెంచండి, మొక్కల వల్ల ఉపయోగాలు తెలుసుకోండి. మొక్కే కదా అని చెప్పేసి దాన్ని తక్కువగా చేయకండి. నమస్తే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.